ఊరొకంది పేరొకంది అన్నట్టు మీ కార్ని ఇట్లా మీ దోస్తుగాళ్ళకి ఇచ్చే ముందు ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. నేను చెప్పే అన్నిటికీ రెడీ ఉన్న తర్వాతనే మీ కీస్ తీసుకుపోయి మీ సోదరులకి ఇవ్వు. మనోడే అని చెప్పి కార్ కీస్ ఇచ్చినాం అనుకో, వాడు చేసే కొన్ని స్టంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి నీ కార్ కి ఓన్ డ్యామేజ్ చేస్తాడు. రెండోది పక్కోని కార్ కి చిన్న చిన్న కీసెస్ ఇస్తాడు. ఇక మూడోది ఒకనన్నా చంపేసుడు. ఇక వాడికి ఇట్లా చచ్చిపోయింది అనుకో, వానికంటే మొదలు నువ్వు చచ్చిపోవడం. ఇవన్నీ ఇట్లా ఎటు చూసుకున్నా కూడా డ్రైవర్ కి లైసెన్స్ ఉండాలి. మనం కార్ ఇచ్చేటప్పుడు నడపత్తా చూసుకుంటాం కానీ లైసెన్స్ ఉందా లేదా అస్సలే చూడం. డ్రైవింగ్ లైసెన్స్ లేని కార్ ఇచ్చినందుకు ఫస్ట్ నీకు ఓకే అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. లైసెన్స్ లేకుండా రెండో డ్యామేజ్ వచ్చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా కాదు. అండ్ లైసెన్స్ ఉంది, ఇట్లాంటి పరిస్థితి ఏమైనా అయింది అనుకో, నడిపినోడు ఎంత బాధ్యత వహిస్తాడో అంత బాధ్యత నువ్వు కూడా ఖచ్చితంగా భరించాలి. ఇన్ఫాక్ట్ అంతకంటే ఎక్కువ భరించాలి. ఎందుకంటే కార్ నీది కదా, ఎందుకు ఇచ్చినావు అని చెప్పి క్వశ్చన్ చెప్తా. నేనేం పాపం చేశాను, నాకేంది కష్టం వచ్చాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కార్ ఇచ్చే ముందు ఇన్ని పైసలు రెడీగా పక్కకు పెట్టుకున్న తర్వాతనే కార్ ఇవ్వండి. ఈ రీల్ని ఎవరైతే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఊపుగా కార్లు అడుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ అయ్యింది. అట్లీస్ట్ అర్థమైతే మనం కష్టపడి కొనుక్కున్న కార్ని ఎందుకు ఎవరికి ఇవ్వమని.